శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే. నమస్తే అండి. మ్యామ్, అయోధ్య రామాలయం విరాళాల విషయంలో వివాదం రాజుకుంది మ్యామ్. 7.5 కోట్ల వరకు మాయమయ్యాయని కూడా సమాజ్వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు స్పష్టంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిప్పులేందే పొగరాదంటారు కదండి. సో 7 నుంచి 7.5 కోట్లు మాయమయ్యాయి అంటే దశల వారీగా మాయమవుతున్నాయి అనేది అఖిలేష్ యాదవ్ ఆరోపణ. అయితే చిత్రంగా దీన్ని మీకు కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అన్నీ కూడా సమర్థించాయి. అంటే పార్టీలకు అతీతంగా ప్రతి వాళ్ళు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు. అందరూ కూడా దీని మీద సిట్ వేయాలని డిమాండ్ చేశారు. అందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ఇప్పుడు విరాళాలు అనేవి ఎంత వచ్చాయంటే అయోధ్య రామాలయానికి ఇటుకల నుంచి కూడా అందరూ పంపించారు. బంగారం ఇటుకలు, వెండి ఇటుకలు, డబ్బు, అసలు వీళ్ళు వాళ్ళు అని లేదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ పంపించారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా పంపించినట్టున్నారు. కొన్ని ఏంటంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. సో మరి ఎలా మాయమవుతున్నాయి? గతంలో మీకు డాలర్ల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో జరిగింది కదా, డాలర్ శేషాద్రి. ఆయన ఏడ్చేసి గొంతు ఇలాగా, నాకు ఇంకా బాగా గుర్తు ఆ సీను, నాకు తెలీదు, నాకేం తెలియదు, నేను దేవుడి మీద ఒట్టేస్తున్నాను అంటే ఏడ్చాడు. ఏడ్పులు కాదు, తప్పు చేయకూడదు మనిషి. తప్పు చేసిన వాడు ఏడవడు. తప్పు చేసిన వాడు ఏమంటాడు బోల్డ్గా, నేను చేయలేదండి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. మా ఇల్లు సోదా చేసుకోండి, నా అకౌంట్స్ చూసుకోండి, ప్రతిదీ చూసుకోండి అని. కానీ అక్కడ అలా కాదు, అక్కడ చాలామంది హస్తం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మనం ఎన్ని చూడలేదు, 2019-24 మధ్యలో తిరుమలలో జరిగిన దోపిడీ. అది అంటే ఆ డబ్బు చూసేసరికి మనుషులకు ఒక వెరీ అంటారు చూడండి, అది వచ్చేస్తుందేమో. అదేంటో మరి ఆ డబ్బుకుంటే మహత్యమా? ఆ కాగితాలు చూస్తే ఏమైనా వీళ్ళకి తేడా చేస్తుందా? ఆ బంగారం కాగితాలు అసలు వాటికి విలువే ఉంది? నిజంగా ఆలోచిస్తే వాటిని అలా పెట్టాక మనకి దాని మీద ఒక ఇది రాకూడదు. అంటే మనం అలాంటి చోట పనిచేసేటప్పుడు అసలు రాకూడదు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా అదే, అంటే అయోధ్య రామాలయం మీద నియంత్రణ లేదా, అసలు ఎవరు చూస్తున్నారు అంటే చాలా ఇది చిన్న విషయం కాదు కదండి. మీరు ఎక్కడైనా ఇప్పటి వరకు ఒక మస్జిద్కి సంబంధించి ఇలాంటి ఆరోపణలు విన్నారా? ఒక చర్చికి సంబంధించి విన్నారా? దశమ భాగాల గురించి కొట్టుకుంటారు తప్ప వీటి గురించి కొట్టుకోరుగా. మరి దశమ భాగం అనేది బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేశారో నాకైతే, అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివాలండి, మళ్ళీ చదవాలి ఒకసారి. ఇది మేబీ మార్చిన బైబిల్ కావచ్చుగా కదా. ప్రాచీన బైబిల్ వేరు, అర్వాచీన వేరేమో నాకు తెలియదు. సో అక్కడ డబ్బుల దగ్గర కొట్లాట్లు వచ్చి పాస్టర్స్ బయటపడడం మనం చూస్తుంటాం, అంతే తప్ప చర్చిల పరంగానో మరొకటి పరంగానో అవ్వదు. కాకపోతే అక్రమంగా చర్చి కడితే అది కూడా వేరే వాళ్ళ పొలంలో పాస్టర్ ఆనందలాగా అవుతుంది. ఏదో ఉన్నది పోయింది ఇంకేదో అన్నట్టుగా మొత్తం ఎస్సీ హోదా కూడా రద్దయిపోయింది కదా. అందుకని అతి సర్వత్రా వర్జయతున్నారు. మనం ఏదో మన పని చేసుకున్నామా, అత్యాశగా పోయి ఈ చర్చి పెట్టేస్తే నాకు వారం రోజు అది నేను వింటానండి. మొన్న ఏదో ఊరు వెళ్ళాను ఆంధ్రాలో అయితే మీకు పిచ్చెత్తిపోతుంది. ఎందుకంటే ఈ చర్చిలు ఎలా ఉంటాయి అంటే, చర్చిలు తక్కువే ఉంటాయి, వీళ్ళే ఈ పాస్టర్ల పేరుతోటి దందాలు అంటారు. నా దృష్టిలో దందాగానే అనిపించింది. మీరు ఏంటి ప్రభువుకి మీరు ఏమిటి ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి. వీడియో వైరల్ అయింది చూసారా? నీకు 60,000 వచ్చింది అనుకో, లేదు నీ జీతం 50,000 అయితే నువ్వు ఏంటి ఎవరికి వాళ్ళు ఏమంటారు, ప్రభువుకా లేకపోతే దేవుడికా కానుక నువ్వు ఇన్ని వేలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? శాలరీ వచ్చిన వాళ్ళు, ఫంక్షన్ అనే వాళ్ళు, పెళ్లి అనే వాళ్ళు, కారు కొన్న. మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారండి పిచ్చెక్కింది ఒక్కొక్కరికి? నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే మీరు మా మనోభావాలు దెబ్బతీసి, మీ మనోభావాలు నేను దెబ్బతీయట్లా, నేను ఫీల్ అవుతున్నా. మీ నమ్మకాన్ని నేనేమి అంటల్లా. ఈ డబ్బులు ఇవ్వడం ఏంటి ఎదురు? మళ్ళీ పూజారుల మీద అయితే పడేడుస్తారు అందరూ. పూజారి ఇంత తీసుకుంటున్నాడు అంతది, ఆయన నిష్టగా ఉండి పూజ చేసి డబ్బులు తీసుకుంటున్నాడు మీకు ఆశీర్వచనం ఇచ్చి. ఇక్కడ ఆయన మింగుతున్నాడు. ఎంతమంది నిజమైన పాస్టర్లు? అసలు పాస్టర్ అనేవాడికి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? దీని మీద ఒక పరిశోధన జరగాలండి. మొత్తం
అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు అసలు వాళ్ళ వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, ప్రవృత్తి కూడా కావాలి. అది అందుకని మొత్తం మీద ఇవాళ అయోధ్య మందిరానికి సంబంధించి సిట్ అయితే వేశారు. ఇది అంటే లోపల భద్రతా సిబ్బంది ఉంటారుగా, భద్రతా సిబ్బంది అనాలో అధికారులు అనాలో, లేదు వేరే నెట్వర్క్ ద్వారా ఏదైనా జరిగిందా అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. సో మొత్తం మీద ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆలయాలకు సంబంధించి ఏ రాష్ట్రం అయినా తప్పకుండా చర్యలు ఉండాలి, దొంగల్ని పట్టుకో.